नमो वै ब्रह्मणीय वासिष्ठाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचनः वेंकटे समो देवो न भूतो न भविष्यति। భగవద్ బంధువులారా, చాలా అద్భుతమైనటువంటి సత్సంగాన్ని ఈరోజు ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ రావడం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ. సో ఇలాంటి జన్మను మనము జార విడుచుకున్నట్లయితే మళ్ళీ 84 లక్షల జన్మలు వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట. తస్మాత్ జాగ్రత్త అంటుంది శాస్త్రం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఏం చెప్తారు, మనకు మరణం అనేటువంటిది ఉంది, అందరికీ కూడా మరణం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ భౌతిక పరమైనటువంటి వాంఛల్లో చిక్కుకోకుండా మనం ఏదైతే ఉపాధిలో ఉన్నామో, అంటే కుటుంబ ఉపాధిలో ఉన్నాం, ఈరోజు కుటుంబంలో చేయవలసినటువంటి పనులు చేయడం, వాటికి అంటుకోకుండా మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎంతకాలం ఉంటాము, మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, మనం ఎక్కడికి వెళ్తాము అనేటువంటి ఒక 5 క్వశ్చన్స్ మనసులో వేసుకుంటే మనం భగవంతుడికి ఎందుకు దగ్గర కావాలనేటువంటి తెలుస్తుంది అన్నమాట. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎంతకాలం ఉంటాం, ఇక్కడ చేయాల్సినటువంటి పనేమి, మరి ఎక్కడ వెళ్ళిపోతాం, ఇవన్నీ మిస్టరీ అంటారు. దీన్ని ఎక్కడ పోతామో తెలుసు. ఉన్నంత కాలము మనము మనకిచ్చినటువంటి ఈ జీవనాన్ని, జీవితము అంటే జీవించి ఉన్నంత కాలము విశిష్ట క్రియలు చేస్తూ తత్వాన్ని తెలుసుకొని ముక్తిని పొందాలి శాస్త్రం. జీ అంటే జీవితము, వి అంటే విశిష్ట కర్మలు, తా అంటే తత్వాన్ని తెలుసుకొని, ము అంటే ముక్తిని పొందాలి అని చెప్తుంది. అలా ముక్తిని పొందాలి అంటే మనం కృష్ణ మంత్రాన్ని, రామ మంత్రాన్ని పట్టుకోవాలా. కృష్ణ మంత్రము, రామ మంత్రము రెండు కూడా జగదైక మంత్రం. ఎందుకు జై శ్రీరామ్ అంటాం మనం? జై శ్రీరామ్ అంటాం ఎందుకంటామంటే రాముడు సుఖంగా జీవించమని చెప్పలేదు, ధర్మంగా జీవించమని చెప్పినాడు. ఎందుకు జై శ్రీకృష్ణ అంటాము? ఎందుకు జై శ్రీకృష్ణ అంటాము? కోరిక తీర్చుకోమని కాదు చెప్పింది, కర్తవ్యాన్ని చేయమని చెప్పినాడు, కర్తవ్యాన్ని చేయమని చెప్పినాడు. సో అలాంటి శ్రీరామ భక్తుడు ఆంజనేయ స్వామి ఎంత బలవంతుడు చూడండి, శివాంశ సంభూతుడైన. అంత శివాంశ సంభూతుడు కూడా ఆయన 2 లక్షణాలు ఉన్నాయి. వినయంలో రాముడి దగ్గర వినయంగా ఉన్నాడు. వినయం అనేటువంటిది 2, సహనం అనేటువంటిది ఉంది. ఈ 2 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భగవంతుని చేరుతారన్నమాట. వినయము, సహనం. వినయము ఉంటే విజయం, సహనం ఉంటే సహనం ఉంటే సకలమంతా కూడా ఇదే. కాబట్టి గురువు గారు అడిగారంట శిష్యుల్ని, భూమిని అంతా కూడా పైకెత్తుతాడు కదా, ఎవరు గొప్పవారయ్యా అంటే ఒక దేవుడు లేచాడంట. ఏమనంటే భూమిని అంతా ఎత్తుతాడు కదా, ఆదిశేషుడు గొప్పవాడు అన్నాడు. సరే ఇంకా చెప్తారా, ఇంకా గొప్పవాళ్ళు అంటే అప్పుడు ఒక పిల్లవాడు లేచాడంట. లేచి అదెట్లయితే సార్, ఆదిశేషుడిని మెడలో ధరించినాడు కదా, శివుడు గొప్పవాడు కదా అన్నాడు. శివుడు గొప్పవాడు కదా. ఇంకొక వేశాడు, శివుడు గొప్పవాడే కాదు, ఆ శివుడు కైలాస పర్వతాన్ని చేతులతో ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు, రావణాసుడు గొప్పవాడు అన్నట్ట. వాటితో రావణాసుడు ఫేవరెట్ ఉన్నట్టున్నాడు వాడు. రావణాసుడు గొప్పవాడు అన్నాడు. ఇంకొక వాడు లేచాడు, ఏ రావణాసుడు గొప్పవాడు అంటావు, రావణాసుడు వాడు అన్నాడు.
ఇంకేంట వాల్మీకి గొప్పవాడు కాదుగా, ఒకే బాణంతో చంపేసినటువంటి గొప్పవాడు అన్నాడంట. లేచినాడంట. ఎందుకు శ్రీరాముడు గొప్పవాడు? ఎందుకు అంటే ఆ శ్రీరాముడి గుండె ఉన్నటువంటి గుండె ఇప్పుడు కూడా పెట్టుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఇంకా గొప్పవాడు అన్నట్ట. అంటే ఆంజనేయ స్వామి అలాంటి శ్రీరాముని తన గుండెల్లో పెట్టుకొని ఎప్పుడు కూడా ఉంటాడు. అందువల్లే శ్రీరామనామాన్ని పలికితే ఆయనకి ఎంతో సంతోషం అన్నమాట. రామ అనేటువంటి పదము 2 గొప్ప మంత్రాల నుంచి వచ్చింది. అందువల్లే దానికి అంత పవర్. దానికి ఒకటి ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనేటువంటి 2 పదాల నుంచి వచ్చిందనమాట. అంటే 2వ అక్షరము ఓం నమో నారాయణలో నారా 2వ అక్షరము, ఓం నమ శివాయ అనే దాంట్లో మా 5వ అక్షరము, 5 × 2 అంటే 10, 5 × 2 10, 5 × 2 10 అంటే 3 సార్లు పలికితే విష్ణు సహస్రనామాన్ని చెప్పినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి సార్ ఇప్పుడు చెప్తున్నారు. అట్లాంటి గొప్పదైనటువంటి ఆ ఆంజనేయ స్వామి ధరించినటువంటి రామాయణం ఈ రోజు అన్నమాట. అందువల్లే రామాయణం ఆది కావ్యమైంది. రామాయణాన్ని ఎవరు రాశారు? ఒక దారి దొంగ రాయడం అనేటువంటి జరిగింది. ఆయన రామ మంత్రాన్ని పట్టుకొని రామ కూడా ఆయనకి రాదు, మరా మరా అని ఆయన తపస్సు చేస్తుంటే నారదుడు ఇచ్చారంట. రావయ్యా నువ్వు రామాయణం అని చెప్పేసి బ్రహ్మగారు చెప్పారు, ఆదేశాలు ఇచ్చినారంటే ఆయన అన్నాడంట, ఏం స్వామి నాకు రామానామం అదే మరా 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 అన్నా నేను. ఆ మరా రామ రామ అయిందయ్యా, మిగతా చేత కూడా బ్రహ్మగారు ఇస్తారు, ఆ బ్రహ్మగారే నీకు ఇస్తారు అని చెప్పేసి రామాయణ రచన చేయడం జరిగిందంట. అందువల్లే రామాయణం ఆది కావ్యం అయిందనమాట. భరత భూమిలో ఏది కాలం అంటే రామాయణము అత్యంత సుందరంగా వాల్మీకి రాయడం కూడా జరిగింది. రామాయణ పారాయణం చేస్తున్నాము. సుందరకాండ పారాయణప్పుడు మామూలుగా మొదలు పెట్టాము ఏటిగడ్డ ఆంజనేయ స్వామి గుడిలో. ఇది ఇక్కడ మొదలు పెట్టాము. ఇప్పుడన్నా అది అందులో ఉండేటువంటి మంత్రాలు, అందులో ఉండేటువంటి తత్వశాలు అన్ని కూడా ఉంది. కాబట్టి రామ అనేటువంటి మంత్రము చాలా గొప్పదైనటువంటి మంత్రము. ఆ మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళ పాపాలన్నీ కూడా అర్థం అయిపోతాయి. ఎందుకంటే రామనామంలో అగ్ని బీజం ఉంటుంది, రామనామంలో సూర్య బీజం ఉంటుంది, రామనామంలో శక్తి బీజం ఉంటుంది. కాబట్టి ఈ 3 బీజాక్షరాలు కలిగినటువంటి నామం కాబట్టి ఆ నామాన్ని పట్టుకుని ఆంజనేయ స్వామి తెలిసిన మనం కూడా అందులో తెలుస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ మంచి సత్సంగము సాంప్రదాయం ఏర్పడాలని, ఈ రామాయణ పారాయణం కూడా బాగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షం ఉండాలని, ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనసులన్నీ కూడా కల్ముషం లేకుండా ఉండాలని మరి మన పేరు తెలియదు దేవస్థాన కమిటీ రామాంజీ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ రోజు అద్భుతమైనటువంటి సత్సంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సత్సంగాలు జరిగి ఈ మనసు కల్మషం లేకుండా భక్తి భావాలన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రయత్నానికి భగవంతుడు కూడా తోడు కావాలని ఆశిస్తూ జై